నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎడ్యుకేషన్. నేను రోహన్. మనతో పాటు కెరీర్ కౌన్సిలర్ సంతోష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి, నమస్తే. సో ఇప్పుడు చాలామంది యూపీఎస్సీ గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇంటర్మీడియట్ అనేది ఎలా ఫౌండేషన్ చేసుకోవాలి దానికోసం? మెయిన్ న్యూస్ పేపర్స్. యూపీఎస్సీ మొత్తం ఇస్ అబౌట్ knowing general awareness, knowing polity, knowing economics. Newspapers, I would say, they have to start reading in detail. అంటే లోకల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. హిస్టరీలో కూడా ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఇంపార్టెంట్ అప్డేట్స్ అవన్నీ. ఒకవేళ నిజంగానే ఇంటర్మీడియట్ నుంచే యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళు ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు డూ ఇస్ న్యూస్ పేపర్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్లో డిఫరెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ న్యూస్ పేపర్ మనం తీసుకున్నామంటే దాని ఎడిటోరియల్స్, తన ఆర్టికల్స్. మన యూట్యూబ్ ఛానల్స్లో వాటిలో మనలాంటి ఛానల్స్ కూడా చూసామంటే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ న్యూస్ది థరో అనాలిసిస్ అనేది చేస్తారు. ఎందుకంటే యూపీఎస్సీలో రైటింగ్ పేపర్ కూడా ఉంటుంది. సో వాళ్ళు దే షుడ్ బి ఏబుల్ టు రైట్ దేర్ ఓన్ థాట్స్. సో ఆ స్కిల్స్ అనేవి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డెవలప్ అట్ ఎ వెరీ ఎర్లీ ఏజ్. చాలామంది ఏంటంటే న్యూస్ పేపర్ చదవడం అలవాటు ఉండదు. మన ఇది ఎస్పెషలీ విత్ సోషల్ మీడియా అండ్ ఆల్ మనకి రీల్స్లో ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చేస్తాయి. ఒక లీడింగ్ న్యూస్ పేపర్ వాళ్ళు ఆర్ ఇన్ షార్ట్స్ అనే యాప్ ఉంది. బట్ డీటెయిల్డ్గా డెప్త్గా క్రిటికల్ అనాలిసిస్, అనలిటికల్ థింకింగ్ అదంతా వచ్చేది వెన్ దే రీడ్ ది కంప్లీట్ ఆర్టికల్స్. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ వుడ్ సే దే హ్యావ్ టు డూ ఫ్రమ్ నవ్ ఇట్ సెల్ఫ్. సెకండ్ థింగ్ ఏంటంటే యూపీఎస్సీలో ఏ పేపర్ రాస్తున్నారు ఆ క్లారిటీ కూడా ఇంటర్మీడియట్ నుంచే ఉండాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ చేసి రాస్తున్నారా ఆర్ డైరెక్ట్ రాస్తున్నారా, ఏ సబ్జెక్ట్స్ తీసుకుంటున్నారు దాన్ని కూడా క్లారిటీ ఉండాలి. ఈ టూ ఉంటే దట్స్ ఎనఫ్ ఫర్ నౌ. ఓకే, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ది బెస్ట్ స్టడీ టైం టేబుల్ ఏంటంటే? మేజర్ అగైన్ ఇంటర్మీడియట్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలకి ఫస్ట్ దే హ్యావ్ టు ఐడెంటిఫై డిఫికల్ట్ సబ్జెక్ట్స్. ఇప్పుడు చూడండి, లాంగ్వేజెస్ అంత డిఫికల్ట్ కాదు. లాంగ్వేజెస్ వాళ్ళకి లీస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంపీసీ స్టూడెంట్స్ వాళ్ళవి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బయాలజీ వాళ్ళవి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎంపీసీ స్టూడెంట్స్ మనం మాట్లాడుకున్నామంటే వాళ్ళకి డిఫికల్ట్ సబ్జెక్ట్ ఇస్ జనరలీ మ్యాథ్స్ 1B 2B. సో ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ అనేది పెట్టాలి. టైం టేబుల్ నేనేం చెప్తానంటే స్టూడెంట్స్కి, ఐ డోంట్ గివ్ ఎ స్పెసిఫిక్ టైం టేబుల్, ఐ కెన్ ఓన్లీ గివ్ ఎ రోడ్ మ్యాప్. ఇప్పుడు కొందరు స్టూడెంట్స్ అంటే ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకునే అలవాటు ఉంది, కొందరేమో నైట్ అవుట్ చేసి చదువుతారు. ఏది చేసినా కానీ ఓన్లీ ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకి డైలీ 1 hour పర్ సబ్జెక్ట్ స్పెండ్ చేయండి. 1 hour ఫర్ మ్యాథ్స్, 1 hour ఫర్ ఫిజిక్స్, 1 hour ఫర్ కెమిస్ట్రీ. మ్యాథ్స్లో 2 papers ఉంటాయి కాబట్టి 1 hour స్పెండ్ చేయండి. టోటల్ 4 hours. ఆ 4 hoursలో కూడా వాళ్ళు చదివేది ఓన్లీ 15-20 minutes ఉండాలి. రెస్ట్ 40 minutes షుడ్ బి ప్రాక్టీస్. సో దే ఆర్ రీడింగ్ కాన్సెప్ట్. చాలా మందికి ఏంటి అలవాటు, బెడ్ మీద కూర్చొని చదువుకోవడం అలవాటు. అంటే ఓన్లీ చదువుతారు, దే డోంట్ ప్రాక్టీస్. ఈవెన్ మ్యాథ్స్, యూ వోంట్ బిలీవ్, ఏదైనా కానీ ఇలాంటి కోర్ సబ్జెక్ట్స్ అన్ని కూర్చొని చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ హెల్ప్ తీసుకోవచ్చు. ఆ 15-20 minutes బేసిక్స్ అంతా చూసుకుని 40 minutes దే హ్యావ్ టు ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ మోడల్స్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రీవియస్ ఇయర్ లాస్ట్ 5 years ప్రీవియస్ ఇయర్ మోడల్స్ 2020 నుంచి 2025 పేపర్స్ అన్నీ తీసుకుని దాంట్లో లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ తీసుకున్నారంటే 90% అయితే పక్క వస్తుంది వాళ్ళకి. ఫుల్ మార్క్స్ స్కోర్ చేయాలంటే వెరీ షార్ట్ ఆన్సర్స్ ప్రతి ఒక్క చాప్టర్ డీటెయిల్గా చదవాలి. షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్ అయితే ప్రీవియస్ ఇయర్ దింపేస్తారు క్వశ్చన్స్. సో దిస్ ఈస్ ది స్ట్రాటజీ ఫర్ మ్యాథ్స్. ఫిజిక్స్, కెమిస్ట్రీలో కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవాలి. అగైన్ 20 minutes కాన్సెప్ట్స్, 40 minutes ప్రాక్టీస్. అగైన్ సేమ్ స్ట్రాటజీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ థరోగా చేయాలి. బట్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొద్దు. అంటే చాలామంది ఏంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకోండి, ఎందుకంటే అవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొస్తాయి. దెన్ ఎవ్రీ వీక్ ఒక టెస్ట్ అనేది రాయాలి. వాళ్ళు ఏవేవైతే చాప్టర్స్ కవర్ చేశారో ఆ చాప్టర్స్ మీద ఒక టెస్ట్ అనేది రాయాలి. దెన్ కాలేజ్ ఎగ్జామ్స్, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అవి నెగ్లెక్ట్ చేయకూడదు. వాటితోనే యాక్చువల్ ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కడ మార్క్స్ పోతాయి అని తెలుస్తాయి. దాని నుంచి దే కెన్ లర్న్. సో ఈ స్ట్రాటజీ విల్ బి ఈజీ స్ట్రాటజీ ఫర్ కాంపిటేటివ్ ఫర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, సిఈసీ కూడా సేమ్. సిఈసీకి ఇన్స్టెడ్ ఆఫ్ మ్యాథ్స్, ఫిజిక్స్ ఆర్ బయాలజీ, ఫిజిక్స్ దే హ్యావ్ సివిక్స్ అండ్ ఎకనామిక్స్. అది కూడా సేమ్ స్ట్రాటజీ. లాస్ట్ 30 daysలో వేటిని చదవాలి అండ్ వేటిని అవాయిడ్ చేయాలి? బేసికలీ దే షుడెంట్ ట్రై టు రీడ్ ఎవ్రీథింగ్. లాస్ట్ 30 days అంటే ఇట్ షుడ్ బి రివిజన్. మెయిన్లీ ఏంటంటే రివిజన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వస్తున్నాయి వాళ్ళకి 15-20 daysలో. వాళ్ళు మేజర్లీ దే హ్యావ్ టు రీడ్ ది హైయెస్ట్ వెయిటెడ్ చాప్టర్స్. ఏవైతే ఎక్కువ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయో, దేని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అండ్ ఏవైతే మోడల్స్ నేను చెప్పినట్టు మన స్టేట్ బోర్డులో అడ్వాంటేజ్ ఏంటంటే మోడల్స్ అనేవి రిపీట్ చేస్తారు. సో వాళ్ళకి తెలుసు ఒక సబ్జెక్ట్లో ఏ మోడల్స్ వస్తాయి. ఆ మోడల్స్ అన్నీ ఒకటే మోడల్ కాకుండా అది దాంట్లో వేరియస్ టైప్స్
అనేవి ప్రాక్టీస్ చేయాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. అవి చేస్తే దిల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. ఏది అవాయిడ్ చేయాలి అంటే, ఇప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేయలేదు అనుకోండి, ఎగ్జామ్లో జనరలీ వాళ్ళు ఏంటి ఒక క్వశ్చన్ రాస్తారు కొట్టేస్తున్నారు, మళ్ళీ రాస్తున్నారు కొట్టేస్తున్నారు, అది చేయకూడదు. దే హ్యావ్ టు మెయింటైన్ వెరీ నీట్ పేపర్ మెయింటైన్ చేయాలి, రఫ్ వర్క్ ప్రాపర్గా ఉండాలి, అండ్ వచ్చిన క్వశ్చన్స్ నుంచి స్టార్ట్ చేసి దెన్ రాని క్వశ్చన్స్కి వెళ్ళాలి. అలా ఫ్లో మెయింటైన్ చేస్తే దే విల్ గెట్ గుడ్ మార్క్స్. ఓకే, ఇప్పుడు రివిజన్ చేసుకునేటప్పుడు ఏమైనా టెక్నిక్స్ ఉంటాయా? అంటే ఉంటే ఒకవేళ వాటిని ఎలా ఉపయోగించాలి? రివిజన్ చేసుకునేటప్పుడు ఐ వుడ్ సే షార్ట్ నోట్స్ అట్లీస్ట్ హెల్ప్స్ మీ. దేనికి నేనైతే అకార్డింగ్ టు మీ మా స్టూడెంట్స్కి కూడా వర్క్ అయింది ఇదే, నాకు కూడా వర్క్ అయింది ఇదే. వెన్ ఐ వాజ్ డూయింగ్ మై ఇంటర్మీడియట్, ఫార్ములా షీట్స్ పెట్టుకోవాలి. ఇఫ్ దే ఆర్ డూయింగ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్, ఒక ఫార్ములాస్ అన్నీ ఒక పేపర్లో రాసుకుని అది హ్యాండీగా పెట్టుకోవాలి. ఆ ఫార్ములాస్ ఎవ్రీడే రివైజ్ చేసుకుంటూ ఉండాలి, బికాస్ మ్యాథ్స్ ఇస్ ఆల్ అబౌట్ ఫార్ములాస్ అండ్ స్టెప్స్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే దే హ్యావ్ టు హ్యావ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ హ్యాండీ. సో ఏ చాప్టర్స్ వస్తాయి అవన్నీ కూడా వాళ్ళు ఒక నీట్ పేపర్లో రాసుకుని గోడ మీద అతికించుకుని పెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది, ఓకే ఇవాళ నేను ఇది చేస్తున్నాను, నెక్స్ట్ ఇది చేస్తున్నాను, అవన్నీ కవర్ అయిందంతా టిక్ పెట్టుకుంటూ ఉండాలి. ఓకే, సో దే షుడ్ హ్యావ్ ఎ గుడ్ స్టడీ స్పేస్ అండ్ దే షుడ్ హ్యావ్ షార్ట్ నోట్స్, ఫార్ములా నోట్స్, క్విక్ నోట్స్, రివిజన్ నోట్స్ ఉండాలి. అండ్ దే షుడ్ ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండాలి టిల్ దే గెట్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఎందుకంటే కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తున్నాం సేమ్ క్వశ్చన్ 3 yearsలో రిపీట్ అవుతున్నాయి. సో అదే క్వశ్చన్ రిపీట్ అవుతుంది కాబట్టి అదే క్వశ్చన్ ఒక 3-4 times ప్రాక్టీస్ చేస్తే దే విల్ బి ఇన్ అ గుడ్ పొజిషన్. ఓకే, సో ఇప్పుడు 3 hours ఎగ్జామ్ టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్ని ఎలా మేనేజ్ చేయాలి? 3 hours ఇస్ అ లాట్ ఆఫ్ టైమ్ యాక్చువల్లీ. జస్ట్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్లో 160 questions వాళ్ళు 3 hours అటెంప్ట్ చేయాలి. మన బోర్డ్ ఎగ్జామ్స్లో 20 questions మాత్రమే వాళ్ళు అటెంప్ట్ చేయాల్సిందే. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్. వాళ్ళు ఫస్ట్ ఏంటంటే దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. నేను ఎప్పుడైనా స్టూడెంట్స్కి చెప్తాను, వెరీ షార్ట్తో స్టార్ట్ చేయకండి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫస్ట్ అటెంప్ట్ చేయండి అండ్ నీట్గా రాయండి. ఏమైనా డౌట్ ఉంటే రఫ్ వర్క్లో చేసి దాని తర్వాత ఫేర్ చేసుకోండి. దెన్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అవి కూడా తెలిసిన క్వశ్చన్స్ ఫస్ట్ అటెంప్ట్ చేయాలి. సో ఫస్ట్ లెటర్సే వాళ్ళు లాంగ్ ఆన్సర్స్ అన్నీ అటెంప్ట్ చేస్తారు, దెన్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అగైన్ వాళ్ళకి నచ్చిన క్వశ్చన్స్ ఫస్ట్ అటెంప్ట్ చేయండి, ఫస్ట్ రఫ్లో సాల్వ్ చేసి దెన్ ఫేర్లో సాల్వ్ చేయాలి. లాస్ట్కి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఇదంతా చేశాక కూడా వాళ్ళకి ఒక ½ hour టైం మిగులుతుంది, అప్పుడు ఎక్స్ట్రా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఓకే, మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామినర్స్ ఏంటంటే, మేము కూడా ఇంటర్మీడియట్ బోర్డ్ పేపర్స్ అవి చూసాము, మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామినర్స్ ఆర్ ఇన్విజిలేటర్స్ ఏం చేస్తారంటే ఎక్స్ట్రా క్వశ్చన్ ఏదైనా సపోజ్ వాళ్ళ మెయిన్ క్వశ్చన్లో మిస్టేక్ అయితే ఎక్స్ట్రా క్వశ్చన్ కరెక్ట్ రాస్తే దాన్ని కన్సిడర్ చేస్తారు. సో ఎక్స్ట్రాస్ కూడా అటెంప్ట్ చేయండి. అండ్ పేపర్లో నీట్నెస్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. స్టెప్స్ చూపించాలి, ఫార్ములా ఉంటే అది ఒక బాక్స్లో పెట్టండి, మార్జిన్స్ వేయండి, ఇలాంటివి చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఫుల్ మార్క్స్కి 95% డిఫరెన్స్ అదే, ఇట్స్ ది నీట్నెస్ ఆఫ్ ది పేపర్. ఇలా చేస్తే ఐ థింక్ దల్ డూ గుడ్. అంటే కొంతమంది స్టూడెంట్స్కి బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, వాటి వల్ల మార్క్స్ తగ్గుతాయి అని అనుకుంటూ ఉంటారు. నిజంగానే బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ వల్ల మార్క్స్ తగ్గుతాయి? డెఫినెట్లీ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ ఉంటే నేను ఏం చెప్తానంటే, ఈవెన్ ఐ హ్యాడ్ టెరబుల్ హ్యాండ్ రైటింగ్ ఇన్ మై స్కూల్. ఇంటర్మీడియట్లో 10th నేను ఇంప్రూవ్ చేసుకుంది ఏంటంటే, ఇప్పటికీ నేను కర్సివ్ రాస్తే ఇట్స్ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్, సపరేట్గా లెటర్స్ రాస్తే బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ ఉండదు. ఓకే, సో దట్ ఈస్ ది బెస్ట్ టెక్నిక్ విచ్ ఐ కెన్ సజెస్ట్ ఫర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్. అండ్ నీట్నెస్ అనేది ఉండాలి. మార్జిన్స్ వేసి ఫార్ములాస్ హైలైట్ చేస్తే హాఫ్ ది వర్క్ ఇస్ డన్. సో యా, సో కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అనగానే టెన్షన్ ఫీల్ అవుతుంటారు, మెంటల్ హెల్త్ని ఖరాబ్ చేసుకుంటూ ఉంటారు. అసలు ఆ ప్రెషర్ని స్టూడెంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి? ఇప్పుడు స్టూడెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ ఎగ్జామినేషన్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ ఇట్ వోంట్ డిఫైన్ దర్ లైఫ్. అంటే చాలామంది మన తెలుగు స్టూడెంట్స్ ఎస్పెషలీ ఆర్ అండర్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్. బికాస్ పేరెంట్స్ కూడా ఏంటంటే, ఈ ఎగ్జామ్ బాగా అయిపోతే నీ లైఫ్ అయిపోతుంది, నీకు ఇంకేం చేయలేవు, ఫ్యూచర్ పాడైపోతుంది అంటారు. అలాంటిది నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటే యూ వోంట్ ఎండ్ అప్ డూయింగ్ వెల్. అది ఏ పని అయినా కానీ. ఇప్పుడు మనం వీఆర్ క్యారింగ్ ఎ హెవీ ఆబ్జెక్ట్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్ పొజిషన్. మన మైండ్లో పడిపోతుందేమో అంటే 9 out of 10 times పడిపోతుంది. సో దే హ్యావ్ టు థింక్ అబౌట్. నేను స్టూడెంట్స్కి సింపుల్ అడ్వైస్ ఇచ్చేది ఏంటంటే, స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వండి. తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది, అవన్నీ వదిలేయాలి. ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ క్వశ్చన్ రాస్తున్నాము, ఆ ఆన్సర్ వచ్చిందా, హౌ బెస్ట్ కెన్ ఐ గివ్ దట్ ఆన్సర్, హౌ బెస్ట్ కెన్ ఐ రైట్ దట్ ఆన్సర్ అనేది చూడాలి. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, రిజల్ట్స్ గురించి అసలు పట్టించుకోకూడదు. దే షుడ్ ఓన్లీ ఫోకస్ ఆన్ ది ఇమ్మీడియట్ ప్రాసెస్. ఇప్పుడు కరెక్ట్గా ఆన్సర్స్ రాసామా, డిడ్ వి గివ్ అవర్ బెస్ట్, రిజల్ట్ అనేది వస్తుంది. థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, బ్రీదింగ్ హెల్ప్స్, గెటింగ్ గుడ్ స్లీప్ అండ్ బ్రీదింగ్.
నేను స్టూడెంట్స్కి అదే చెప్తాను, ఎస్పెషల్లీ 1 day బిఫోర్ ది ఎగ్జామ్ చాలామంది నర్వస్ అయిపోయి నైట్ అవుట్ చేసి చదివేస్తారు. 1 day ముందర కంప్లీట్లీ ఆపోజిట్, ఓన్లీ హై లెవెల్ రివిజన్ చేయాలి అండ్ దే షుడ్ గెట్ గుడ్ స్లీప్. చాలామంది అంటే ఎగ్జామ్ హాల్లో యాంగ్షియస్గా ఒక రెడ్ బుల్ కాఫీ తాగి వచ్చి దే ట్రై టు రైట్ ది ఎగ్జామినేషన్. అలాంటప్పుడు వాళ్ళ మైండ్ పనిచేయదు ఎగ్జామ్లో. ఎంత కామ్ మైండ్ ఉంటే అంత బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే బేసిక్ థింగ్ ఇస్ ప్రెషర్ అనేది అందరి మీద ఉంది. సో ఒక్కళ్ళ మీదనే కాదు, ఎవ్రీబడి ఈజ్ అండర్ ప్రెషర్. సో దే జస్ట్ హ్యావ్ టు ట్రీట్ ఇట్ లైక్ ఎ నార్మల్ ఎగ్జామ్ అండ్ రైట్. ఎంత కూల్గా రాసిన వాళ్ళదే మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే నైట్ స్టడీ చేస్తే అదంతా మైండ్లోకి వెళ్తుంది, ప్రశాంతంగా పడుకుంటే అదంతా మైండ్లో ఉండిపోతుంది అంటారు. కొంతమంది ఏం చెప్తారంటే ఎర్లీ మార్నింగ్ లేచి చదివితే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, సో దట్ అవన్నీ బాగా గుర్తుపెట్టుకుంటారు చదివినవి అని చెప్తూ ఉంటారు. నైట్ స్టడీ బెస్టా లేకపోతే ఎర్లీ మార్నింగ్ స్టడీ బెస్టా? ఇఫ్ వాట్ ఎవర్ వర్క్స్ ఫర్ ది స్టూడెంట్స్ అండి, దీనికి యాక్చువల్లీ కరెక్ట్ ఆన్సర్ అనేది లేదు. బికాస్ కొందరు స్టూడెంట్స్కి నైట్ అవుట్ వర్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నైట్ అవుట్స్ అనేవి వర్క్ అయ్యేవి, బికాజ్ నా ఎంబీఏలో వాటిల్లో కూడా మాకు క్లాసులు లేట్ నైట్ దాకా ఉండేవి. మాకు అలవాటు మొత్తం నైటే చదవడం. కొందరికి ఏంటో ఎర్లీ మార్నింగ్ వర్క్ అవుతుంది. వాట్ ఎవర్ సూట్స్ బెస్ట్. బట్ నేను ఒక్కటే చెప్తాను, ఏది చేసినా కానీ 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అలా అని అగైన్ మన వ్యూవర్స్ అందరు చూసి సార్ వీళ్ళు పడుకోమంటున్నారు మేము పడుకుంటున్నాము అని కాదు. జస్ట్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ అండ్ 4 to 5 hours ఆఫ్ ప్రిపరేషన్, అది మోర్ దెన్ ఎనఫ్. అపార్ట్ ఫ్రమ్ కాలేజ్ టైం 4 to 5 hours. చాలామంది అనుకుంటారు 17 hours 18 hours చదివితేనే ర్యాంక్ వస్తుంది అని. అలా కాదు, డైలీ 4 to 5 hours ఆఫ్ కన్సిస్టెంట్ ప్రిపరేషన్ ఈజ్ ఇనఫ్. గుడ్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ నేను చెప్పినట్టు ఎగ్జామ్ హాల్లో if they get pressure, the best thing which works for me is I just close my eyes and accept that, and then I continue writing. So that is there are various ways of managing pressure. So అలా చేస్తే it will be good. ఓకే, చాలా మందికి ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉంటుంది. కొంతమందికి మొబైల్ యూజ్ చేయడం అంటే ఇంకా పీక్ స్టేజ్, మొబైల్ యూజ్ చేయలేకపోతే ఉండలేరు. సో ఈ ఫ్రెండ్స్ని, మొబైల్ని, సోషల్ మీడియాని వీటిని ఎలా కంట్రోల్ చేయాలి? యాక్చువల్లీ వాళ్ళని కంట్రోలింగ్ కన్నా మేనేజింగ్ ఇస్ ది రైట్ వర్డ్. నేను ఒకటే చెప్తాను పేరెంట్స్కి, వాళ్ళకి రెస్ట్రిక్ట్ చేయండి బట్ బ్యాన్ చేయకండి అని చెప్తాను. బ్యాన్ అంటే వాళ్ళు కంప్లీట్లీ తీసేసుకుంటారు. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే పేరెంట్స్ ఫోన్స్ తీసేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఎక్కడైనా బయటకు వెళ్తారు, ఇన్స్టిట్యూట్కి వెళ్తారు ఆర్ కాలేజ్కి వెళ్తారు, అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్స్ని ఇంకా ఎక్కువ వాడతారు. ఇట్ హ్యాస్ ఎ రివర్స్ ఎఫెక్ట్. అండ్ ఈ ఇంటర్ పిల్లలు ఎవరి మాట వినరు, మీ మాట మా మాట కూడా వినే పొజిషన్ ఉండరు. మాకంతా తెలుసు అనే మైండ్ సెట్ ఉంటుంది బికాస్ ఆఫ్ దేర్ హార్మోన్స్, బికాస్ ఆఫ్ దేర్ ఏజ్. సో ఐ వుడ్ ఓన్లీ అడ్వైజ్ దెమ్ యూజ్ ఇట్ స్పేరింగ్లీ, అంటే అవసరం దానికి వాడుకోండి. ఇఫ్ యూ వాంట్ టు సీ రీల్స్ గుడ్, 1 hour చూడండి, వదిలేయండి. డూమ్ స్క్రోలింగ్ చేయకండి. డూమ్ స్క్రోలింగ్ అని కాన్సెప్ట్ ఉంది కదా, చూస్తూ ఉంటారు, సడన్లీ చూస్తే మార్నింగ్ అయిపోతుంది. ఒక 4-5 hours రీల్స్ చూసాం. సో దాట్ దే షుడ్ అవాయిడ్. సో ట్రై టు మేనేజ్ ఇట్. అండ్ ఇంకోటి ఏం చెప్తానంటే పీరియాడిక్ బ్రేక్స్ తీసుకోండి. ఇప్పుడు సపోజ్ మీకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇష్టము, స్నాప్చాట్ ఇష్టము, ఎవరికి ఇష్టం ఉండదు. ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ నాకు కూడా ఇష్టమే. బట్ లెట్ us సే ఒక 1 subject చదివారు, మీకు అలా రివార్డ్లా ఇచ్చుకోండి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఫినిష్ చేశాక నేను 10 minutes రీల్స్ చూస్తాను, ఈ సబ్జెక్ట్ ఫినిష్ చేశాక 15 minutes రీల్స్ చూస్తాను. అలా మోటివేషన్ వస్తుంది మైండ్కి. అలా దే కెన్ డూ ఇట్. పేరెంట్స్కి కూడా నేను చెప్పేది ఏంటంటే బ్యాన్ చేయకండి. బ్యాన్ చేస్తే ఇట్ హ్యాస్ ఎ బ్యాడ్ ఎఫెక్ట్ ఆన్ ది స్టూడెంట్స్. మీరు బ్యాన్ చేశారంటే సీక్రెట్గా చేస్తారు. నా ఉద్దేశంలో ఓపెన్గా చేయడం ఈజ్ బెటర్ దెన్ సీక్రెట్గా చేయడం. యా, సో అప్పుడు కూడా పేరెంట్స్కి తెలుస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారు. సో దిస్ హెల్ప్స్. అండ్ చదివే టైంలో అయితే డెఫినెట్లీ ఫోన్ పక్కన పెట్టాలి. ఈ మధ్య అందరూ డైవర్ట్ అయిపోతున్నారు, చదవడంలో మధ్యలో రీల్స్ చూస్తున్నారు. వాట్ ఐ వుడ్ సే ఇస్ వెన్ ఎవర్ ఐఎమ్ వర్కింగ్ ఆల్సో ఐ కీప్ మై ఫోన్ aside, only laptop, your book, pen and do it.